15 సంవత్సరాలు ఉద్యమం నడిపించి కేసీఆర్ తెలంగాణ ఎంతో మంది హిమాయకులు తెలంగాణ కోసం పోరాడి వెనుకడుగు పెట్టినప్పుడు కేసీఆర్ గారు ఎంతో ధైర్యంగా తెలంగాణ కోసం ఎంతో పోరాడి తెలంగాణ తెచ్చి ఆ తెలంగాణలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగించి ఇలా బలహీన బడుగైన వర్గాలకు ఇలా అన్ని రైతులు కానీ అన్ని కులాలకు సమకూర్చి వాళ్ళకి ఎంతో ధైర్యంగా చేసిన ముఖ్యమంత్రికి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి మాట్లాడే భాష చూస్తూ ఉంటే ప్రజలు ఏ రకంగా ఆయనకు క్షణిస్తుర్రో ఏ రకంగా వాళ్ళకు చెప్తుర్రో జనాలు అయితే నిజమైతే వాట్సాప్ చూసేవాళ్ళు ప్రతి వాళ్ళు అయితే ఇలాంటి ముఖ్యమంత్రిని మన జీవితంలో ఇలా చూస్తామా చూడలేమన్నట్టు ఉంది. కానీ కేసీఆర్ గారు ఆయన అనే మాట ఎందుకంటే మీరు మాట్లాడే మాట నీ బాగలేదు, ఇలాంటి మాట మాట్లాడితే నీ ఒక్కోడది తోలు తీసానే ఒక మాట మీద ఆయన మాట్లాడిన మాటలు ఆయన వినే మాటలు నిజమైన అనుకుంటే మామూలుగా వాళ్ళు కూడా ఈ భాష మాట్లాడరు. ఎందుకంటే అన్ని తెలిసినోడు కానీ అన్ని అవగాహన ఉన్నాడు. ఆయన మాట్లాడతాడు, నేను జడ్పీటీసీ గెలిచాను, నేను ఎమ్మెల్సీ గెలిచాను, ఎమ్మెల్యే గెలిచాను, నేను మా ఎంపీగా గెలిచాను, నేను ముఖ్యమంత్రి. నేను ఒక మామూలుగా సామాన్య గ్రామంలో ఉండి నేను 6 సార్లు గెలిచాను. మరి నేను సామాన్యంలో నేను ఇట్లా గెలిచినా ఇంతవరకు అయినప్పుడు ముఖ్యమంత్రి ఉండి ఆయన కదా 10 సార్లు గెలిచినోడు కూడా మా ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. కానీ ఇలాంటి భాషను ఎవరు మాట్లాడలేదు. మన తెలంగాణ రాష్ట్రానికి దౌర్భాగ్యానికి మన ఇలాంటి ముఖ్యమంత్రిని ఓటేసి గెలిపించి మన ఏ బాధపడాల్సిన అవసరం వచ్చింది. రాబోయే రోజుల్లో ఇలాంటి ముఖ్యమంత్రిని ఆయన 3 సార్లు 6 సార్లు గెలిచినప్పుడు జీవితంలో ఆయన గెలవకుండా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి తల్లి కొడతారు, ప్రజలే తల్లి కొడతారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు.